భగవాన్ కి సభ్యులుగా ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయాల సంబంధించిన సమస్యను పార్లమెంట్లో 2 సార్లు ప్రస్తావించారు. ఇక్కడ మహబూబ్ నగర్లో కానివ్వండి, కర్నూలు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి కురువ సమాజానికి సంబంధించినటువంటి సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ప్రస్తావించాను. భారతీయ జనతా పార్టీ ఆ రకంగా గొంతెత్తింది. నేను మరి పార్లమెంట్లో కూడా ఈ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కురుమ సమాజం అంతే కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీలు కూడా ఆలోచన చేయాలి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించింది, బీసీ వ్యతిరేక చర్యలు చేపట్టింది. ఇవాళ కొత్తగా కూని రాగాలు పార్లమెంట్లో ప్రస్తావించారు. ఇవాళ పాలమూరులో మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, లేదా నెట్టెంపాడు అనేక ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రాంత ప్రజలు ఇంకా మరి వలస కూలీలుగా, వలస కార్మికుల కొనసాగేదానికి గతంలో కేసీఆర్ గారు దత్తత తీసుకుంటా అని చెప్పి దగా చేసినటువంటి కేసీఆర్ గారు అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఒరగబెట్టినది. రేపు మీరు ఇక్కడ సాధించేది ఏం లేదు. మీ ఓటు వృధా కాకుండా ఉండాలి. ఖచ్చితంగా కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్నది. సర్వేలే కాదు, సర్వత్రా కూడా ఎక్కడ వెళ్ళినా మోదీ ప్రభంజనం వీస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో వెనుకబడ్డ ఈ ప్రాంతం అభివృద్ధికి బాట వేయాలన్నా, అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నా పార్లమెంట్ సభ్యురాలుగా డీకే అరుణమ్మ గారు గెలిచినట్టయితే మోదీ గారి ఆశీస్సులతో, ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతానికి, ఈ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంలే కాకుండా అనేక అపరిష్కృతంగా ఉన్న సమస్యలు గతంలో ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది మంత్రులు అయినారు. మీ ఓటు వృధా చేసుకోకండి. కాంగ్రెస్ పేరు బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చచ్చిన పాము అది తిరిగి ఇవాళ మరి వాళ్ళ రాజకీయం చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ తిరస్కరించారు. కాబట్టి మీరు బీఆర్ఎస్ ఓటేస్తే మురిగిపోతుంది. కాబట్టి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ఓటేసి మోదీ గారిని ప్రధానమంత్రి చేసినట్టయితే మహబూబ్ నగర్, పార్లమెంట్ జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తాం. అభివృద్ధి పార్టీ బీఆర్ఎస్ బీజేపీ